ఐఎన్టీసీ ఎన్నికల సందర్భంలో 6 గ్యారంటీలతో పాటు 39 డిమాండ్లు మేనిఫెస్టోలో పెట్టడం అయితేంది. దీనికి తోడుగా ఏఐటీసీ నేనేం తక్కువ కాదని 47 డిమాండ్లతోటి వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం అయితే, మొన్న భూపాల్పల్లికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మెడికల్ బోర్డు పైన తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళని మోకాళ్ల మీద నిల్చుండబెట్టమని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు సంవత్సర కాలంగా మెడికల్ బోర్డు పెట్టకపోతే ఎవరిని మోకాళ్ల మీద నిల్చుండబెట్టాలి అనేటువంటిది కార్మిక వర్గం నిర్ణయం తీసుకుంటుంది. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయితేంది, మంత్రులు అయితేంది, ఉప ముఖ్యమంత్రి అయితేంది, ముఖ్యమంత్రి అయితేంది, మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకపోగా మొన్న కౌన్సిల్లో చేసినటువంటి భట్టి గారి వ్యాఖ్యల్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. 2000 మంది కార్మికులు ఎప్పుడెప్పుడా అని మెడికల్ బోర్డు కోసం వేచి చూస్తున్నటువంటి కార్మికుల యొక్క గుండెల్లో మంటల్ని రేపుతున్నటువంటిది. దీనికి తోడుగా అధికంగా ఇన్వాలిడేషన్ అయినరు, వీళ్ల మీద ఎంక్వైరీ చేపిస్తానన్నటువంటి బట్టి వ్యాఖ్యలు ఈరోజు 13,000 మంది కార్మికులు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్లకు ఏమైతుంది అనేటువంటి ఒక భయాందోళనకు సృష్టించడం అయితే, 2,000 మంది కార్మికులు ఎప్పుడొస్తుందా మాకు అనేటువంటిది ఈరోజు 11 నెలల సర్వీసు మిగిలిపోయిన ఉన్నటువంటి వాళ్ళు అయితే, ఇలాంటి అభద్రతకు నోచుకుంటున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మీకు అండగా ఉంటాం. మీ 13,000 మంది కార్మికుల మీద ఈగ వాలనియ్యం. అలాగే మీ 2,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తప్పకుండా మెడికల్ బోర్డు ఏప్రిల్ నెల, మే నెలల్లోనే 5 మెడికల్ బోర్డు పెట్టి వాళ్ళందరికీ కూడా మెడికల్ బోర్డుకు పిలిచేటట్టుగా ఉద్యమించడానికే దాంట్లో భాగంగానే మొన్న నిరసన తెలిపి బావుల మీద వినతి పత్రాలు ఇవ్వడం అయితే, ఈరోజు జీఎం ఆఫీసుల ముందు వినతి పత్రాలు ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఇప్పటికి కూడా దిగి రాకపోతే యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాభవన్ ముట్టడా లేకపోతే సింగరేణి భవన్ ముట్టడా ఏ విధమైనటువంటి ఆందోళన చేస్తామో కార్మిక వర్గ సహాయ సహకారాలతో చేస్తామని, అలాగే విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనేది మీ యొక్క దాడులను